హలో గైస్ విప్రో కంపెనీ వాళ్ళతో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి నా నుంచి డెఫినెట్లీ మీ అందరికీ విప్రో రిఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది నాకు ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నా సపోర్ట్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేషన్ వల్ల మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ రావాలని చెప్తున్నారు. సో మీరు డెఫినెట్లీ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీకైతే టైపింగ్ స్పీడ్ 100% వచ్చేలా చూసుకోండి. సో ఇన్‌కేస్ ఎవరికైనా కొంచెం డౌట్‌గా ఉంటే సో మీరు డైలీ మీ ల్యాప్‌టాప్ టైపింగ్ స్పీడ్స్ మనకి వెబ్‌సైట్స్ చాలా ఉంటాయి. సో అందులో మీరు ప్రాక్టీస్ డెఫినెట్‌గా చేయండి. మీ టైపింగ్ స్పీడ్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా దాంతో పాటు మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ అనాలిసిస్. అసలు క్వాలిటీ అనాలిసిస్ అంటే ఏంటి? అసలు అందులో మనం ఏం వర్క్ చేయాలి? దీని గురించి మీకు కంప్లీట్‌లీ ఒక జాబ్ పీడిఎఫ్‌తో పాటు ఇంకా మనకి ఇంటర్వ్యూకి అడిగే బేసిక్ క్వెషన్స్ అన్నీ నేనైతే మీ గురించి గ్యాదర్ చేసి ఉంచాను గైస్. నెక్స్ట్ మీకు అది దీని గురించి మీకు లాస్ట్‌లో చెప్తాను నేను. ఇంకా మనకి డాక్యుమెంట్ వాలిడేషన్, ఆడిటింగ్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ మీరు 100% జాబ్ అయితే కొట్టచ్చు. జాబ్ మ్యాథ్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు లొకేషన్ అయితే మెయిన్లీ హైదరాబాద్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీకైతే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ అవసరం లేదు. ఒక బేసిక్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ అయితే మీకు మెయిన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ రావాలి. ఇంకా మనకి ఎడిటింగ్, డాక్యుమెంట్ వాలిడేషన్ గురించి వచ్చి మీకు తెలిసి ఉండాలి. ఇంకా మనకి 35 వర్డ్స్ పర్ టైపింగ్ స్పీడ్ మీకు డెఫినెట్లీ రావాలి గైస్. సో ఇమ్మీడియట్లీ జాయినర్స్ కావాలని చెప్తున్నారు. ఇంకా మనకి స్పెసిఫికేషన్ చూసుకున్నారు ఫ్రెండ్స్ మీకు కంప్లీట్లీ మీకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. మనకి లొకేషన్ హైదరాబాద్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ ఆఫ్ ది మేజర్లీ ఆర్ ఫిక్స్ నైట్ షిఫ్ట్స్. సో మీకు నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు లేదా మీకు కంప్లీట్లీ మీకు 3 మంత్స్కి షిఫ్ట్స్ అయితే చేంజ్ అయితే అవుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెయిన్లీ మీకు డాక్యుమెంట్స్ అనేవి పీసీ అండ్ సీఎంఎం ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇక్కడ ఎవరైనా చదువుతున్నారు బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ కాదని అంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్. మెయిన్లీ ఈ జాబ్ అసలు ఎవరు ఎలిజిబుల్ అంటే గైస్ డిగ్రీ ఫ్రెండ్స్. డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఈ ఇంటర్వ్యూస్కి వాకింగ్కి మీద అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంకా మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మెయిన్లీ ఆగస్ట్ 4th అండ్ 5th ఈ 2 డేస్ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ మీరైతే ఇమ్మీడియట్లీ జాయినర్స్ కావాలని చెప్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు డెఫినెట్లీ అటెండ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ కెన్ అప్లై. సో మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వారు ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దీనికైతే ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ జాబ్కి అయితే. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ ఫ్రెండ్స్ మీకు గోపంపల్లితో ఉంటుంది. మీకు సో మీకు కంప్లీట్లీ మీకు లొకేషన్ అండ్ దీని మ్యాప్స్ అడ్రస్ ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అండ్ మనకైతే వాళ్ళు ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి 10:30 AM టు 12:30 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు వీలైనంత వరకు మ్యాక్సిమం ఒక 9:30, 10 కల్లా అక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ ఇప్పుడు చాలా కంపెనీస్ చాలా తక్కువ చేస్తారు. లైక్ స్టార్టింగ్ ఒక 120 మెంబర్స్ అని, 200 మెంబర్స్ అని. సో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. సో అందుకని మీరైతే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కొంచెం ముందుకు వెళ్ళేలా అయితే చూసుకోండి డెఫినెట్లీ. అప్పుడు మీరు కొంచెం ఇంటర్వ్యూస్కి వాళ్ళు లోపలికి పంపించే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. దీంట్లో మీకు మెయిన్లీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే అప్డేట్ రెజ్యూమ్. చాలామంది దీని గురించి ఒక మిస్టేక్స్ చేస్తారు. లైక్ స్కిల్స్ గురించి మ్యాచ్ అవ్వకూడదు అంటే ఒక ఫార్మేట్ ఉంటుంది రెజ్యూమ్కి. సో రెజ్యూమ్లో మీకు కొంచెం ఫార్మాట్స్ ఎట్లా ఉంటాయంటే స్టెప్ బై స్టెప్ నేను దాని గురించి ఒక వీడియో చేశాను. అది మీకు డిస్క్రిప్షన్ వస్తాను. ఒకసారి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూసి ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరైతే రెజ్యూమ్ అనేది అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా మీకైతే ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఇంటర్వ్యూకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు. చాలామంది ఇంటర్వ్యూ అయ్యాక జాబ్ కోసం అనుకుంటారు. కాదు. డెఫినెట్లీ మీరందరూ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడే ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ కార్డ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒరిజినల్ డెఫినెట్లీ మీ దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ మీ దగ్గర ఉండి సో రెజ్యూమ్ పైన మీకు ఎంప్లాయ్ ఐడీ అండ్ రెఫరెన్స్ గురించి మీకైతే చెప్తాను గైస్. సో గైస్ ఇక్కడ మనకి వాళ్ళు అప్డేట్ రెజ్యూమ్ అని చెప్పారు కదా. సో అప్డేట్ రెజ్యూమ్ అంటే మీకు దీని గురించి కంప్లీట్లీ ఒక వీడియో అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మనకి స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను నేను. అసలు రెజ్యూమ్లో మనకి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి మిస్టేక్స్ ఉండకూడదు, ఎలాంటి రెజ్యూమ్ మనం అప్డేట్ చేసుకోవాలి అని ఒక బేసిక్ ఫ్రెషర్కి డెఫినెట్లీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. డెఫినెట్లీ మీరైతే ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా చూసి ఆ రెజ్యూమ్ అని మీరైతే కొంచెం దాన్ని అప్డేట్ అయితే చేసుకొని మీ దగ్గర ఉన్న రెజ్యూమ్నే కొంచెం ఒక మోడల్గా రీడిజైన్ చేసుకుంటే మీకు 100% యూజ్ అయితే అవుతుంది రెజ్యూమ్ ద్వారా. సో అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు నేను మీకు తమిళలో చూపించాను మనకి డైరెక్ట్గా రిఫరల్ లింక్ అని. సో ఈ రిఫరల్ లింక్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీ డైరెక్ట్గా మీ దగ్గర రెజ్యూమ్లో డైరెక్ట్గా టాప్ సైడ్ ఒక ఎంప్లాయ్ ఐడి స్క్రీన్ కనిపిస్తుంది కదా, అదైతే రాయండి. డైరెక్ట్గా రాసి అండ్ నా ఎల్డాప్ అయితే ఇస్తాను మీకు. సో ఇది కూడా మీరైతే రెజ్యూమ్ పైన రాసి డైరెక్ట్గా మీ రెజ్యూమ్కి వెళ్తే మీకు 100% యూస్ అయితే అవుతుంది.
లేదా డైరెక్ట్‌గా మీకు రిఫరల్ లింక్ కావాలంటే ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా మీకు రిఫరల్ లింకే కావాలనుకున్న ఎవరైనా సరే వాళ్ళకి కరెక్ట్‌గా మీ ఫుల్ నేమ్ అండ్ మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడీ ఈ 3 డైరెక్ట్‌గా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తే మీకైతే రిఫరెన్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే డెఫినెట్‌లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు మరిన్ని వాట్సాప్‌లో అప్డేట్స్ అట్లాంటివి కావాలి అని ఎవరైనా సరే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కిందకి స్క్రోల్ చేస్తే మనకి మోర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీరు ఇక్కడ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనిపై క్లిక్ చేసి మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కానీ అన్నీ మీకు ఫ్రీగా గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.